ఆయన ఊరికి వెళ్ళి ఉన్నాడు బట్టి మమ్మల్ని ఇక్కడికి పంపించాడు. అందుకు మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించినందుకు రాజశేఖర్ బ్రదర్కు మా వందనాలు. ఈ సమయం ఇచ్చినందుకు మాకు వందనాలు. హల్లెలూయా. మహోన్నతుడా నీ వాక్యము ఉన్నతమైనది, మహాగణుడా నీ ఉద్దేశము ఎంతో బలమైనది. మహాగణుడా నీ ఉద్దేశము ఉన్నతమైనది, మహాగణుడా నీ ఉద్దేశము ఉన్నతమైనది. బ్రతుకును మార్చునది, రక్షణనిచ్చునది, బ్రతుకును మార్చునది, రక్షణనిచ్చునది, బ్రతికింపజేయునది, పూజింపదగినది, బ్రతికింపజేయునది, పూజింపదగినది. మహోన్నతుడా నీ వాక్యము ఎంతో బలమైనది, మహాగణుడా నీ ఉద్దేశము ఎంతో నశించిపోతున్నాను, నీ వాక్యముతో దర్శించినావు, నా యందు నీ దృష్టి నిలిపి నీ ఉద్దేశము తెలిపినావు. నశించిపోతున్న నన్ను నీ వాక్యముతో దర్శించినావు, నా యందు నీ దృష్టి నిలిపి నీ ఉద్దేశమును తెలిపినావు. దినదినము నా బ్రతుకును బలభరితముగా మార్చినావు, దినదినము నా బ్రతుకును బలభరితముగా మార్చినావు. ఆరాధన నీకే, స్తోత్రార్పణ నీకే, హృదయార్పణ నీకే నా యేసయ్యా. మహోన్నతుడా నీ వాక్యము ఎంతో బలమైనది, మహాగణుడా నీ ఉద్దేశము ఎంతో ఉన్నది. నా నోట నీ శేషమైన స్తుతి కీర్తనలు పాడుచు, నీ సన్నిధిలో నేను నిరతం నీ మాటలను ధ్యానించుచు. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. వాళ్ళు చాలా చక్కగా పాడడానికి వచ్చారు, కొంచెం భీతితో కొంచెం మనల్ని మహిమ అర్పించారు. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి మహిమ కలుగును గాక.
హల్లెలూయా. ఏదో కొంచెం నిష్ఠూరంగా ఉన్నారు మధ్య మధ్యలో. రెండు చేతులు చెప్దామా?